दीर्घमुखे नमः स्वाहा दीर्घजिह्वाय नमः स्वाहा ऊर्ध्वकेशी नमः स्वाहा ज्वालामुखे नमः स्वाहा नित्यशङ्किन्ये नमः स्वाहा कालरात्रे नमः स्वाहा कुब्जिन्ये नमः स्वाहा कमर्दिन्ये नमः स्वाहा वज्राय नमः स्वाहा ईश्वर्ये नमः स्वाहा जयाय नमः स्वाहा अनेन चर्ता नाच हवन न्यास हवनेन भगवान् सर्वात्मकः कर्माण्य देवता चरणा श्री भगवान् शंकर देवता उद्दिश्य भगवान् शंकर देवता ఒకసారి మాట్లాడు ఉన్నది గాని దగ్గర రాండి हमारे तरह जिसमें ना कपड़ा बनने कट्टे करूँने इंदे मंदु పొద్దు మగలు పెట్టండి అది శివాయ గురవే నమః ఓం శ్రీమాత్రే నమః నిన్నటి రోజు ఈ రోజు రెండు రోజులు కూడా అత్యంత వైభవపేతంగా శ్రీమాత సీతారామాత అనగా పోచమ్మ తల్లి పోతురాజు 20 మూర్తుల యొక్క మూర్తి ప్రతిష్ఠా యాగ కార్యక్రమం అత్యంత వైభవంగా సుభాష్ నగర్ నందు జరుగుతున్నది. ఇందుకు గాను ఈ సీతారామాత అనాదిగా వత్సరాల పర్యంతం దశాబ్దాలుగా భక్తులచే కొలువైనటువంటి పురాతనమైన సీతారామాత విగ్రహాన్ని ఈరోజు నూతనంగా ఆర్కే1 యాజమాన్యం వారి యొక్క సహాయ సహకారాలచే సింగరేణి సహకారంచే ఈ యొక్క భక్తులంతా కూడా సుభాష్ నగర్ వాసులు నూతనంగా దేవాలయాన్ని నిర్మించుకున్నటువంటి వారై ఆ దేవతా విగ్రహమూర్తి ప్రతిష్టాయాగాన్ని మహావైభవంగా 2 రోజులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. అందుకు గాను నిన్నటి రోజున సంకల్పము, దీక్షాధారణ, మండప పూజ, అగ్ని ప్రతిష్టాపన, జల అభిషేక కార్యక్రమాలు, ధాన్యాదివాసాలు చేసి ఈ రోజు ఉదయం విశేషమైన దేవతా మూలమంత్ర హోమాలు, యంత్రస్థాపన, మూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, మహాబలి ప్రదానము, పూర్ణాహుతి, కుంభాభిషేకము, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున ఇట్టి కార్యక్రమంలో సమస్త యాజమాన్యం, కార్మిక యాజమాన్యము, భక్తులు, గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఆ పోచమ్మ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రుడై అందరూ కూడా సుఖ సంతోషాలతో తొలుగాలని తెలియజేస్తూ ఓం శ్రీమాత్రే నమః. జై పోచమ్మ తల్లి. समाहार्तमस्तु अयं महार्तस्समाहार्तस्तु चपड़गोटी बाबा चपड़ देवादि ब्रह्मण अयं ब्रह्मणस्पते अयं महार्तस्समाहार्तस्तु एतद् मुहूर्तकाले सूर्य बोधराज भगवान के बोधराज भगवान के बोधराज भगवान के अंदर రండి అందరూ లోపల మళ్ళా ఇబ్బంది అవుతుంది. చేయండి సార్, ఎవరు ఉన్నోళ్ళు అన్నారు 10 మంది ఎక్కువ మంది లేదే, 100 మంది ఉన్నారంటే చెత్తగొట్టి ఏం కాదు, అలాగే చేయండి. ध्रुवन्ते राजावरण ध्रुवन्ते बृहस्पति ध्रुवन्त इंद्र चलने नीचे चलने विरमिदा ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं चपणेन राष्ट्रं धारयता
68 సంవత్సరాల మధ్యలో అనుకుంటా పోచమ్మ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ తల్లి చల్లని చూపు వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజలందరూ కూడా చక్కగా జీవించడం జరిగింది. మరి ఈరోజు కొంత అవసరం పరిస్థితుల వల్ల సింగరేణి యాజమాన్యము అక్కడ ఒక చిన్న ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాత గుడి ఉందో పోచమ్మ గుడిని మార్చడం జరిగింది, ఎదురుగా సుభాష్ నగర్ సైడు. దీంట్లో మరి సింగరేణి యాజమాన్యము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ పోచమ్మ తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుని కూడా ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా అధిక సంపాదన జరిగేలాగా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఇక్కడ ప్రతి సంవత్సరము వనభోజనాలు ఇప్పటి నుండి వనభోజనాలు జరుపుకుంటే చల్లగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మంచిగా వనభోజనాలు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇక్కడ. తర్వాత ఈరోజు ఈ సుభాష్ నగర్ కాలనీ వాసులు, ఆర్కే1 మార్కెట్, జూడ్ పంపుల ఏరియా అందరూ భక్తులు కలిసి చాలామంది మరి అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి భోజనం చేసి ఆ తల్లికి కృపకు పాత్రలు కావాలని, రేపు ఏదైతే బోనాల జాతర ఉందో ఆ జాతరను కూడా అందరూ కూడా విజయవంతంగా చేయాలని ఈ గుడి నిర్మాణానికి సహకరించిన సింగరేణి యాజమాన్యానికి, దానికి సహకరించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఈ కట్టడంలో నిర్మాణంలో ఉన్నటువంటి మేస్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్క వర్కర్కి ఈ సుభాష్ నగర్ తర్వాత ఆర్కే1 మార్కెట్ అందరి తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. సుభాష్ నగర్లో ఉన్నటువంటి పాత పోచమ్మ తల్లిని అక్కడ సింగరేణి యాజమాన్యం సంబంధించినటువంటి కంపెనీ సంస్థ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పాత పోచమ్మ గుడిని మరి అదే గుడి ఆపోజిట్లో నూతన పోచమ్మ గుడి విగ్రహావిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. 5 తారీఖు నుండి రేపటి వరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పోచమ్మ తల్లి పోతరాజు విగ్రహావిష్కరణ చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా రేపు బోనాలతోటి రావడం అనేది జరుగుతుంది భక్తులందరూ. మరి రేపు బోనాల జాతరను మహిళలు సోదరులు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మరి అదేవిధంగా ఈ నూతన పోచమ్మ గుడికి సింగరేణి యాజమాన్య సహకారంతో మరి అదేవిధంగా సుభాష్ నగర్లో ఉన్నటువంటి వాస్తవులు, మరి ఆర్కే1 మార్కెట్, జోడు పంపుల ఏరియాకు సంబంధించినటువంటి ఆ గుడికి వచ్చేటువంటి ప్రజలు భక్తులందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారందరికీ కూడా మరి అదేవిధంగా సింగరేణి యాజమాన్యంకు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి అందరికీ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.